నెలలో మీన రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మే నెలలో మీన రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా నిదానంగా ఉండాలి. ప్రతిదీ కూడా మీరు అనుకున్నంత త్వరగా అనుకూల ఫలితాలను ఇవ్వదు. ఇంకా ఈ నెల మీరు ఏది చేస్తున్నా కానీ ఇంతకు ముందు కన్నా కూడా చాలా నిదానంగా ఓపికగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో అంత సంతృప్తికరంగా ఉండదు. ప్రతి విషయంలో కూడా ఎక్కువ కోపం, చికాకు ప్రదర్శన చేస్తారు. అలాగే ఈ నెలలో మీరు ఏది చేస్తున్నా దానికి ఒకటి కాకపోతే ఒకటి అంటూ ఒకటికి 2 ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచుకున్నా కానీ ప్రతి మార్గంలో కూడా ఏదో ఒక అడ్డంకిని చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ప్రధాన గ్రహాల యొక్క అనుకూలత అంత అనుకూలంగా లేని కారణంగా ఈ నెల మరింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎంతో దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ నెలలో పొందినప్పటికీ అవి మీరు ఆశించినంత మేర ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరంగా రావాల్సినటువంటి ధనం మీరు అనుకున్నంత మేర రాకపోవచ్చు. అలాగే ఈ నెలలో చాలా వరకు కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవడం అనేది మీకు ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. ఈ నెలలో ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించి 1-2 సార్లు బాగా ఆలోచించాల్సిన సమయం. ఉద్యోగపరంగా ఈ నెలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఊహించినటువంటి హఠాత్తు సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే చేస్తున్నటువంటి పని ఎక్కువ వరకు కూడా ఆలస్యమే అవుతుంది. ప్రతి పనిలో కూడా చాలా వరకు నిరుత్సాహానికి గురి అవుతారు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయవచ్చు. అయితే మంచి ఆఫర్ కోసం మాత్రం కొంచెం ఎక్కువ కాలమే వేచి ఉండవలసి ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ నెలలో ఏది చేస్తున్నా కానీ ఆ పనిలో అడ్డం తగిలే వాళ్ళు ఇంకా చేస్తున్నటువంటి పనిని వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉంటారు. ఈ స్థితి మీకు మరొక ఆగస్టు నెల వరకు కూడా ఉంటుంది. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఈ సంవత్సరం ఆగస్టు నెలలో కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఈ నెల మీరు ఏది చేస్తున్నా కానీ పూర్తి శ్రద్ధతో చేయండి. అలాగే చాలా విషయాలను నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీ పదోన్నతి లేదా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయకపోవడమే మంచిది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెలలో వ్యాపార పరంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే సరియైన సమయంలో సరియైన నిర్ణయంతో మీ వ్యాపార సంస్థను మీరు కాపాడుకుంటారు. ముఖ్యంగా ఒక బలహీనమైనటువంటి క్షణాలను కూడా ఈ నెలలో మీరు ఎదుర్కోబోతున్నారు. వ్యాపారానికి సంబంధించి ఒక సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. అయితే ప్రతి దాన్ని కూడా మీరు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి దానికి కూడా ఒక చక్కని పరిష్కారాన్ని పొందుతారు. అయితే పూర్తిగా మార్పు రావడం ఇంకా పూర్తి విజయం సాధించడం కోసం మాత్రం ఎక్కువ సమయమే పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెలలో కష్టం ఎక్కువగానే ఉంటుంది. అయితే అంతే మేర లాభదాయకంగా కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ నెలలో వినూత్న ఆలోచనలను చేస్తారు. ప్రతి దాంట్లో కూడా మరింత ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఎక్కువ మేర కష్టపడతారు. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ఊహించినటువంటి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే మీ చదువు పట్ల అంత ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతారు. ముఖ్యంగా ఈ నెల 2వ వారంలో మాత్రం మీ దగ్గరి స్నేహితులు ఇంకా మీ దగ్గరి వారితో మీకు అభిప్రాయ భేదం రావచ్చు. కుటుంబ వ్యవహారాల పరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే అవి ఏవి కూడా చెడు ఫలితాలను అందించవు. అలాగే మానసికంగా ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ నెల 20వ తేదీ విషయంలో 20వ తేదీ రోజున మాత్రం ఎక్కువ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాగే ఈ నెలలో మీరు సామాన్యమైనటువంటి అంత ముఖ్యం కానటువంటి విషయాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేయకండి. ఈరోజు మీ సంతానం విషయంలో కూడా ఈ నెలలో ఎక్కువగానే కష్టపడతారు. అలాగే ఈ నెలలో మీ కుటుంబానికి సంబంధించి కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా కష్టపడతారు. ఇంటి కోసం విలాస వస్తువులను కొంటారు. అలాగే ఊహించని బహుమతులను దగ్గరి బంధువుల నుంచి పొందుతారు. ఆరోగ్యపరంగా మీరు మీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. ముఖ్యంగా ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎక్కువ వరకు కూడా సరియైన సమయానికి నిద్రపోవడం కోసం ఆలోచించాలి. సరియైన సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ దూర ప్రయాణాలు మాత్రం మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుతూ ప్రయాణాలు చేయాలి. ఆరోగ్యం సహకరించని సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలలో చిన్న చిన్న అడ్డంకులు ఎదుర్కొంటారు. అయితే అవి చూడడానికి చిన్నగా ఉన్న పరిష్కారం మాత్రం ఎక్కువ సమయమే పడుతుంది.
న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో మరింత మరికొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. తొందరపాటుతనంగా ఉండకండి. ముఖ్యంగా ఈ నెలలో తుది తీర్పు రాకుండా జాగ్రత్త పడండి. వీలైనంత వరకు కూడా అంటే ఆగస్టు నెల వరకు కూడా మీ తీర్పును వాయిదా వేసుకుంటూ రావడం మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో కొంతమేర మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే అంతే మేర ఆదాయ పెంపు కోసం కూడా మార్గాలను అన్వేషిస్తారు. దగ్గర వారి నుంచి కొత్త రుణాలను చేస్తారు. అలాగే ఈ నెలలో మీకు ఖర్చులు ఆదాయం రెండూ కూడా సమానంగానే ఉంటుంది. అయితే ప్రతి నెల కన్నా కూడా నెలవారీ బిల్లులు మాత్రం ఈ నెల ఎక్కువగానే ఉంటాయి. బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేసిన వారు ఈ నెల 29వ తేదీన దానికి సంబంధించి ఆమోదాన్ని పొందుతారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ ఇంకా స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలకు కానీ ఈ నెల మొత్తం కూడా వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. ముఖ్యంగా ఈ నెలలో ఎలాంటి పెట్టుబడులను పెట్టకండి. అలాగే మీరు ధర్మ మార్గంలో కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టాలి అని చూసినప్పటికీ కూడా అందులో వేరొకరి యొక్క ప్రమేయం కారణంగా కానీ లేదా వేరొకరు మోసం చేసే కారణంగా కానీ పోగొట్టుకునే అవకాశమే ఎక్కువ. అందుకే మీరు ఎంత మంచిగా ఎంత ధర్మ మార్గంలో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయత్నించినా లోకం మీరు కనబడుతున్నంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మొత్తంగా కూడా మీన రాశి వారికి ఈ మే నెల ఒక మిశ్రమ ఫలితాలను అందించే నెలగానే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండకండి. నిదానంగా వ్యవహారాలను చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఎలాంటి వ్యవహారాలను చేయకపోవడమే మంచిది. ఈ నెలలోని గురు శనివారాలలో మాంసాహారాన్ని తినకండి. అలాగే ఈ నెలలో ఎప్పుడూ కూడా మీరు చేస్తున్నటువంటి పనుల పట్ల నమ్మకం విశ్వాసాన్ని కోల్పోకండి. ఈ నెలలోని సోమవారం రోజున శివుని గుడిలో పరమశివునికి అభిషేకం చేయించండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.